హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో చాలా టేస్టీగా ఉండే 2 రకాల చెక్కలని సింపుల్గా అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూపించబోతున్నానండి. తిన్నా కొద్దీ తినాలనిపించేలా సూపర్ టేస్టీగా ఉంటాయండి. పిల్లలకు స్నాక్స్లో లేదంటే టీ టైం స్నాక్గా. ఇప్పుడైతే సంక్రాంతి పండుగ హాలిడేస్ వస్తాయి కదండి, పిల్లలకు ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారండి. బియ్యపిండి చెక్కలు, ఇంకా ఇక్కడ నేనైతే అటుకులతో కూడా చెక్కలు చేశానండి. 2 కూడా చాలా చాలా బాగుంటాయి. క్రిస్పీగా ఇలా చెక్కలు చేస్తే పిల్లలకు పెద్దలు కూడా బాగా నచ్చుతాయండి. చాలా తక్కువ టైంలో గంటలో చేసుకోవచ్చు. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చెక్కల్ని తయారు చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా ఇక్కడ నేను ఒక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లో ఇలా స్టెయినర్ని పెట్టుకోవాలండి. పెట్టుకొని ఇక్కడ నేను పిండిని జల్లించి తీసుకుంటున్నానండి. బియ్య పిండి నేను ఇక్కడ ఇంట్లో పట్టించిన బియ్య పిండి అండి. 3 కప్పుల దాకా బియ్య పిండి తీసుకోవాలి. ఇలా జల్లించి తీసుకోవడం వల్ల మనకు క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి చెక్కలు అయితే. ఇలా పిండిని 3 కప్పులు తీసుకొని ఇలా బాగా జల్లించుకొని తీసుకోవాలి. ఇలా నేనైతే రేషన్ బియ్యాన్ని ఇలా బాగా వాష్ చేసుకొని ఎండలో ఆరబెట్టుకొని ఇలా మిల్లుకు పట్టించిన పిండి అండి ఇది అయితే. ఇలా ఇక్కడ నేను కలపడానికి వీలుగా ఉండడానికి పెద్ద గిన్నె, ఇలా పెద్ద వెడల్పు గిన్నె ఉన్నది తీసుకుంటున్నానండి. ఇప్పుడు దీంట్లో కారం మేము ఒక 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి. లేదంటే మీరు కాస్త స్పైసీగా తినాలంటే ఒక 1.5 టీ స్పూన్ అయినా వేసుకోవచ్చండి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను పచ్చిమిరపకాయలు కూడా వేస్తాను కాబట్టి కారం కాస్త తక్కువనే వేసానండి. ఇవన్నిటిని బాగా పిండిలో మిక్స్ చేసుకోవాలి. ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని దీనికి ఒక మసాలా రెడీ చేసుకుందామండి. మిక్సీ జార్ తీసుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్ల ధనియాలు తీసుకోవాలండి. ఇక్కడ ఒక్కొక్క కప్పుకి చొప్పున 1 టేబుల్ స్పూన్ దాకా తీసుకోవాలండి. 3 కప్పులు తీసుకున్నాం కాబట్టి 3 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఏమో జీలకర్ర తీసుకోవాలి. ఒక 6-7 వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు 2 నుంచి 3 వేసుకోవాలి, లేదంటే 4 వేసుకున్నా పర్వాలేదండి. ఇక్కడేమో ఉల్లిపాయ మీడియం సైజు 1 తీసుకొని కట్ చేసుకొని అది కూడా వేసుకొని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలండి. కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు పిండిలో నేను ఇక్కడ మీగడ వేస్తున్నానండి. నేను ఇంట్లో రెడీ చేసుకున్న మీగడనే అండి ఇది. మీరు కావాలంటే సాల్టెడ్ బటర్ అయినా వేసుకోవచ్చండి. రెడీమేడ్గా దొరికే అమూల్ బటర్ అయినా వేసుకోవచ్చు, లేదంటే వేడి ఆయిల్ అయినా ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ దాకా అయినా వేసుకోవచ్చు అండి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిగడ వేసుకున్న తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి, ఇలా పిండి బైండ్ కట్టే విధంగా ఉండాలని. ఒకవేళ మీకు పిండి ఇలా ముద్ద కట్టకపోతే 1 టేబుల్ స్పూన్ దాకా మిగడ మరొకటి వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా వేసుకోవాలి. ఇలా ముద్ద కట్టేటట్టు ఉంది కాబట్టి నాకు ఇక్కడ నేను ఇప్పుడు ముందుగా ఒక అర్ధ గంట పాటు పెసరపప్పును 1/2 కప్పు నానబెట్టుకున్నానండి. శుభ్రంగా వాష్ చేసుకొని ఈ పెసరపప్పును కూడా వేసుకోవాలి. అదే 1/2 కప్పు నేను ఇక్కడ సగ్గుబియ్యం కూడా నానబెట్టుకున్నానండి. ఒక 1/2 అవర్ పాటు నానబెడితే సరిపోతుంది. ఇవి 2 కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఒకవేళ సగ్గుబియ్యం ఇష్టం లేని వాళ్ళు మీరు పల్లీలను కూడా వేయించి ఇలా కాస్త దంచి వేసుకోవచ్చండి. దాన్ని కూడా ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి పల్లీలు కూడా. తర్వాత పల్లీలు ఉంటే అదే ప్లేస్లో పల్లీలు కూడా యాడ్ చేసుకోవాలి. ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న ధనియాలు, జీలకర్ర, ఇంకా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయల పేస్ట్ మొత్తం వేసేయాలండి దీంట్లో. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇక నేను 1/2 కప్పు కొత్తిమీర తీసుకున్నానండి, సన్నగా కట్ చేసి. 1/2 కప్పు కరివేపాకు తీసుకోవాలి, ఇలా కట్ చేసి వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ టైంలో మీకు ఒకవేళ ఉప్పు తక్కువ ఉంటే వేసుకోవచ్చండి. నాకు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి నేను వేసుకోవట్లేదండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను 1 గ్లాస్ వేడి నీళ్ళు వేడి చేసుకున్నానండి. ముందుగా కొద్దిగా వేస్తూ మిక్స్ చేసుకోవాలండి. ఇలా చేయడం వల్ల మనకు చెక్కలు చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయండి. వాటర్ వేడిగా ఉన్నాయి కాబట్టి ఇలా స్పూన్తో మిక్స్ చేసుకోవాలండి. కాస్త చల్లారిన తర్వాత మనం చేత్తో అయినా మిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా కొద్దిగా వాటర్ వేస్తూ మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 గ్లాస్ వాటర్ని వేడి చేసుకున్నానండి. కొద్దిగా వేస్తూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కాస్త చల్లారిన తర్వాత మనం ఇలా చేత్తో మిక్స్ చేసుకుంటూ ఇలా ముందుగా మనం మిక్స్ చేసుకోవాలండి.
మిక్స్ చేసుకున్న తర్వాత నార్మల్ వాటర్ కొద్ది కొద్దిగా వేస్తూ మిక్స్ చేసుకోవాలి. పిండిని మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియంగా సాఫ్ట్గా కలుపుకోవాలండి. కొద్ది కొద్దిగా నార్మల్ వాటర్ వేస్తూ ఇలా చూడండి, వీడియోలో చూపించిన విధంగా పిండిని ఇలా మిక్స్ చేసుకోవాలి. పిండిని ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలండి. ఇప్పుడు మనము చెక్కలు ఇలా చేయడానికి చాలా ఈజీగా అవుతుందండి. ఇలా ముందుగా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుంటే మనకి ఈజీగా అవుతుందండి చేసుకోవడానికి చెక్కలు. ఇలా దీంట్లో నుంచి కొద్దిగా పిండిని తీసుకోవాలండి. మిగతా పిండిని మనం ఆరకుండా ఇలా క్లాత్ వేసి ఉంచాలండి. క్లాత్ అయినా లేదంటే టవల్ అయినా ఇలా వేసుకోవాలండి. ఇలా వేసుకొని ఇప్పుడు మిగతా పిండితో మనం ఇలా కొద్ది కొద్దిగా ఇలా తీసుకొని పిండి మనం రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలండి. అన్నీ ఇలా బాల్స్ లాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చెక్కల్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ నేను పాలిథిన్ పేపర్ తీసుకున్నానండి. మీరు ఆయిల్ ప్యాకెట్ అయినా లేదంటే ఏదైనా పాల ప్యాకెట్ అయినా తీసుకోవచ్చండి. ఇలా ముందుగా మనం ఆయిల్ అప్లై చేసుకొని ఇప్పుడు దీనిపైన ఇలా మనం చిన్న బాల్ లాగా పిండి ముద్దను పెట్టేసి ఇలా పైన కాస్త ప్రెస్ చేసుకోవాలండి. చేత్తో అయినా మనం ఈజీగా చేసుకోవచ్చండి. లేదంటే ఇలా మీరు చిన్న గిన్నె లేదంటే గ్లాస్తో ఇలా ఈజీగా ఇలా లైట్గా కాస్త ప్రెస్ చేస్తే మనకు ఈజీగా చెక్కలు వచ్చేస్తాయండి. చేసుకోవచ్చు. ఇలా చాలా సులువుగా అయిపోతుందండి. చూడండి ఇలా ఎంత బాగా వచ్చిందో. అన్ని వైపులో ఈక్వల్గా వస్తుందండి ఇలా ఒత్తుకుంటే మనము. ఇదే విధంగా మరొకటి చేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా పెట్టుకున్న తర్వాత మళ్ళీ కవర్ పైన పెట్టేసి ఇలా మనం గిన్నెతో ఇలా కాస్త లైట్గా ఇలా ప్రెస్ చేస్తే మనకు పల్చగా చాలా బాగా వచ్చేస్తాయండి చెక్కలు. అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా వచ్చిందో. చాలా సింపుల్గా ఇంకా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా కొన్ని చేసుకొని మనం ఒక క్లాత్ మీద వేసుకోవాలండి. ఇక్కడ నేను పూరీ ప్రెస్ మీద చూపిస్తున్నాను చూడండి. ఇది ఉంటే ఇంకా ఈజీగా చేసుకోవచ్చండి. లేని వాళ్ళైతే అలా కవర్ మీద అయినా చేసుకోవచ్చు. చూడండి ఇలా పిండి ముద్ద పెట్టేసి మనం ఇలా కాస్త లైట్గా 2 సార్లు ప్రెస్ చేస్తే చాలండి. చాలా పల్చగా చాలా రౌండ్గా చాలా బాగా వస్తాయండి చెక్కలు. అయితే చాలా తక్కువ టైంలోనే మనం ఈజీగా చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా పల్చగా వచ్చినాయో. చాలా బాగుంటాయండి. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. చూడండి థిక్నెస్ ఎంత వచ్చిందో. చాలా పల్చగా వస్తాయి. ఇప్పుడు మనం ఇంకోటి నేను మరొకటి చేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా ప్రెస్ చేసి 2 సార్లు లైట్గా తీసుకుంటే ఈజీగా వచ్చేస్తాయండి. మరీ పల్చగా కాకుండా మరీ లావు కాకుండా మీడియంగా మంచిగా వస్తాయండి. అన్నీ ఇదే విధంగా మనం చేసుకోవాలండి. క్లాత్ మీద వేసుకోవాలి. ఇక్కడ నేను కొన్ని చేసుకొని క్లాత్ మీద వేసుకున్నానండి. ఇప్పుడు వీటిని మనం ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకొని చిన్న పిండి ముద్ద వేసుకొని చూసుకోవాలండి. ఆయిల్ మరీ హీట్ ఉండొద్దు. మీడియం ఫ్లేమ్లో వేడి చేసుకోవాలండి. చూడండి ఇలా మనము చెక్కల్ని వేసుకోవాలండి. ఒకటి వేసిన తర్వాత పైకి వచ్చిన తర్వాత మరొకటి వేసుకోవాలండి. ఇదే విధంగా మన కడాయిలో ఎన్ని పడితే అన్ని వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత కాస్త ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలండి. మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మంటను క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలండి. మరీ హై ఫ్లేమ్లో ఉంచొద్దండి, పైన కలర్ వచ్చేస్తుంది. మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మంటను ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత బాగా క్రిస్పీగా చాలా మంచి కలర్ వస్తుందండి. ఇలా ఇప్పుడు మనం జాలి గరిటెలో తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వచ్చేస్తుంది. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మరి కొన్ని నేను ఫ్రై చేసి చూపిస్తున్నాను చూడండి. ఒకటి పైకి తేలిన తర్వాత మరొకటి కిందికి వేసుకోవాలండి. ఇలా పైకి వచ్చేస్తే ఈజీగా మనకు టర్న్ చేసుకొని 2 వైపులో చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇలా జాలి గరిటెలో తీసుకోవాలండి. ఇలా మధ్యలో సగ్గు బియ్యం వేసాం కాబట్టి, పెసరపప్పు వేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా అన్ని చెక్కలు ప్రిపేర్ చేసుకొని ఇదే విధంగా ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి. ఇక నేను అన్నీ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి. సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేస్తున్నాను. తిన్నా కొద్దీ తినాలనిపించేలా సూపర్ టేస్టీగా ఉంటాయండి. చాలా చాలా బాగుంటాయండి. టీ టైం స్నాక్గా తీసుకున్నా లేదంటే పిల్లలకు స్నాక్స్ కట్టించినా చాలా చాలా బాగుంటాయండి. ఇంకా చాలా రోజుల వరకు కూడా మనం దీన్ని స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. మరీ గట్టిగా కాకుండా చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయండి. నోట్లో వేస్తే కరిగిపోతాయి, అంత బాగుంటాయి. చాలా టేస్టీగా క్రిస్పీగా ఉండే ఈ చెక్కలను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. చూడండి తుంచి చూపిస్తున్నాను, ఎంత క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి. తిన్నా కొద్దీ తినాలనిపించేలా సూపర్ టేస్టీగా ఉంటాయండి. పిల్లలకి ఇలా చేసి పెడితే అలా ఖాళీ చేసేస్తారండి, అంత టేస్టీగా ఉంటాయి.
ఇప్పుడు మన సెకండ్ రెసిపీ వచ్చేసి అటుకులతో ఈజీగా క్రిస్పీగా టేస్టీగా ఉండే చెక్కల్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను మిక్సీ జార్ తీసుకున్నానండి. దానికి చెక్కలకు మసాలా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా అటుకుల్ని గ్రైండ్ చేసుకుందాం. ఇక్కడ నేను 1 కప్పు లావుగా ఉన్న అటుకులను తీసుకున్నానండి. మీరు కావాలంటే దీని ప్లేస్లో సన్న అటుకులైనా తీసుకోవచ్చు. పేపర్ అటుకులు అంటారు చూడండి, అవైనా తీసుకోవచ్చు. నేనైతే లావు అటుకులు తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ గ్రైండ్ చేసుకున్న అటుకుల పొడిని మనం ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే కప్పుతో 1/2 కప్పు శనగపిండి తీసుకోవాలండి. 1/2 కప్పు తీసుకోవాలి. శనగపిండి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి చెక్కల్లో అయితే. అదే కప్పుతో 1/2 కప్పు బియ్యపిండి తీసుకోవాలి. అదే మనం రెగ్యులర్గా చేసే చెక్కల్లో అయితే మనం ఓన్లీ బియ్యపిండితో చేస్తుంటాం కదండి. ఇలా అటుకులు ఎక్కువ తీసుకొని చేస్తే చాలా బాగుంటాయి. ఇప్పుడు పక్కకు పెట్టుకోవాలి పిండిని. ఇప్పుడు నేను ఇక్కడ మిక్సీ జార్ తీసుకొని దాంట్లో మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకోవాలండి, కట్ చేసుకొని తీసుకోవాలి. పచ్చిమిరపకాయలు 2 ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి. ఒక చిన్న ముక్క అల్లం వేసుకొని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ ఉంది కదా, దీంట్లో వేసుకోవాలండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. దీంట్లో 1 టీ స్పూన్ దాకా నల్ల నువ్వులు వేసుకోవాలండి. మీరు కావాలంటే తెల్ల నువ్వులైనా వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన కొత్తిమీర, సన్నగా తరిగిన కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి చెక్కలకైతే. ఇక్కడ నేను ఒక 20 నిమిషాల పాటు నానబెట్టుకున్నానండి. ఇక్కడ పెసరపప్పు నానబెట్టుకున్నానండి. చాలా టేస్టీగా ఉంటుందండి. మధ్యలో మనకు పెసరపప్పు తగులుతుంటే చెక్కలు చాలా టేస్టీగా అనిపిస్తాయి. మీరు కావాలంటే టైం లేనప్పుడు వేడి నీళ్ళలో ఒక 5 నిమిషాల పాటు నానబెట్టుకున్నా కూడా సరిపోతుందండి. ఇప్పుడు పిండిలో ఇవి బాగా మిక్స్ చేసుకోవాలండి. పప్పును మొత్తము ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను చిల్లీ ఫ్లేక్స్ 1/2 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నానండి. మీరు దీని ప్లేస్లో కారం అయినా వేసుకోవచ్చు. నేనైతే చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నానండి. పైన చెక్కలకు మనకు మంచిగా కనిపిస్తుందండి. ఇట్లా చిన్న ముక్కల్లా కనిపిస్తుంది చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటే. ఇప్పుడు దీంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. నేను చెక్కల కోసం ముందుగానే స్టవ్ మీద సిమ్ మీద ఆయిల్ వేడి చేసుకుంటున్నాను. ఆ ఆయిల్లో నుంచి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఇలా బాగా పిండిలో మిక్స్ చేసుకోవాలి. ఇలా మనం ఆయిల్ వేయడం వల్ల మనకు చెక్కలు చాలా క్రిస్పీగా వస్తాయండి. స్టవ్ మీద నేను ఒక గ్లాస్ వాటర్ని వేడి చేసుకున్నానండి. వేడి చేసుకున్న వాటర్ని మనం కొద్దిగా వేస్తూ స్పూన్తో మిక్స్ చేసుకోవాలండి. తప్పనిసరిగా మనం ఇక్కడ వేడి నీళ్ళు మాత్రమే యూజ్ చేయాలండి, లేదంటే మనకు చెక్కలు విరిగిపోతాయి. వేడి నీళ్ళు వేస్తే మనకు క్రిస్పీగా కూడా వస్తాయండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేస్తూ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా గ్లాస్ వాటర్ వేసుకున్న తర్వాత సరిపోకపోతే మనము నార్మల్ వాటర్ వేసి అయినా మిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ నార్మల్ వాటర్ కొద్దిగా వేస్తూ మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేస్తూ మిక్స్ చేసుకోవాలి. ఆ చెక్కలకైతే మనం పిండిని ఎలా మిక్స్ చేసుకుంటామో అదే విధంగా ఈ పిండిని కూడా మనం మిక్స్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలకు స్నాక్స్ కూడా చాలా బాగుంటుంది. టీ టైం స్నాక్గా లేదంటే ఇలా క్రిస్పీగా చేసుకొని తినేయచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. అప్పటికప్పుడు చేసుకోవచ్చండి. మనం వాటర్ ఒకటేసారి వేయకుండా కొద్దిగా వాటర్ వేస్తూ మిక్స్ చేసుకోవాలండి. పిండి కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉంటుంది. పిండి లేకుంటే పల్చగా అయిపోతుందండి. మరీ పల్చగా కాకుండా మనకు చెక్కలకు ఎలా మిక్స్ చేసుకుంటామో అదే విధంగా పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎంత బాగా మనం మిక్స్ చేసుకుంటే మనకు చెక్కలు అంత బాగా వస్తాయండి. చూడండి, పిండిని ఇలా బాగా మిక్స్ చేసుకొని చాలా క్రిస్పీగా వస్తాయండి. టేస్ట్ అయితే భలే ఉంటాయి. ఇప్పుడు ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. అదే మనం చిన్న పిండి ముద్దలు చేసుకోవాలండి. చెక్కలు ఒత్తుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా మనం కొన్ని చేసుకోవాలి. ఇప్పుడు ఇలాంటి మనం చిన్న పిండి ముద్దల్లా చేసుకోవాలండి. చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. ఇలా చేసుకొని పెట్టుకుంటే మనకు చెక్కలు తొందరగా చేసుకోవచ్చండి, ఒత్తుకోవచ్చు. ఇలా కొన్ని చేసుకొని మిగతా పిండి ఆరకుండా మనం క్లాత్ వేసి ఉంచుకోవాలి. చూడండి, ఇలా చేసుకోవాలి. ఇప్పుడు మిగతా పిండి ఆరకుండా దీనిపైన క్లాత్ లేదంటే టవల్ అయినా పెట్టుకోవాలి. పిండి ఆరదండి అలా చేస్తే మనకు. ఇప్పుడు మనం చెక్కల్లా ఒత్తుకుందాం.
ఇక్కడ నేను పాలిథిన్ కవర్ తీసుకున్నానండి. మీరు పాల ప్యాకెట్ అయినా ఏదైనా తీసుకోవచ్చండి. దీనిపైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ నేను పైన ఒక కవర్ కింద ఒక కవర్ పెడుతున్నానండి. రెండిటి కూడా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ నేను కవర్ చిన్నగా ఉంది కాబట్టి 2 పెట్టుకున్నానండి. మీకు పెద్ద కవర్ ఉంటే ఒక 4-5 ఒకటేసారి ఒత్తుకోవచ్చు. ఇలా నేను 2 బాల్స్లా పెట్టుకున్నానండి పిండి ముద్దలు. ఇలా పెట్టుకున్న తర్వాత దీనిపైన కవర్ పెట్టేసి మనం చిన్న గిన్నె లేదంటే మీరు చిన్న చెంబు ఉంటే కూడా దాంతో ఇలా ప్రెస్ చేసుకుంటే మనకు చాలా పల్చగా చాలా బాగా వస్తాయండి. చూడండి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా కాస్త లైట్గా ప్రెస్ చేస్తే మనకు చాలా బాగా వస్తాయండి చెక్కలు అయితే. ఇక్కడ ఇలా ఒత్తుకోవాలండి. ఇదే విధంగా అన్ని చెక్కలను చేసుకోవాలండి. చూడండి ఎంత బాగా వచ్చినాయో. చాలా ఈజీగా మనం ఎన్ని కేజీల పిండి అయినా మనం ఈజీగా ఇలా చెక్కలు చేసుకోవచ్చండి. ఇలా మందం ఉండాలండి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. ఇక్కడ మనం ఒక 4-5 చేసుకొని నేను ఫ్రై చేసుకుంటున్నానండి. డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకొని ఆయిల్ని మీడియంగా హీట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో ఉంచి మాత్రమే క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలండి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరో వైపుకి టర్న్ చేసుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి క్రిస్పీగా. అదే హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పైన కలర్ వచ్చేస్తుంది, లోపల పచ్చిగా అలానే ఉంటుందండి. అందుకే మీడియం ఫ్లేమ్లో మంట ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకు చెక్కలు చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి. చూడండి ఇలాంటి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం జాలి గరిటెలో తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వచ్చేస్తుంది. దీనికి కూడా ఆయిల్ ఏం పెద్దగా పీల్చుకోదండి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా ఒకవైపు చేస్తూ మరొక వైపు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను మరొకటి చేసి ఇలా బాల్స్లో పెట్టుకొని ఇలా గిన్నెతో లేదంటే చిన్న కటోరీతో ఇలా మనం పైన ప్రెస్ చేస్తే ఈజీగా చేసుకోవచ్చండి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఎన్ని చెక్కలైనా మనం సింపుల్గా చేసుకోవచ్చు. చాలా తక్కువ టైంలోనే చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసుకోవాలి. మరీ లావుగా మరీ సన్నగా కాకుండా మీడియంగా ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకోవాలి. వీటిని 1 by 1 ఒకటి వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇదే విధంగా అన్ని చెక్కలను ఫ్రై చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటాయండి. ఇవైతే మసాలా చెక్కలు కాబట్టి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఇలా మంచి కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలండి. మంట మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలండి. ఆయిల్ని ఎక్కువ వేడి ఉంచితే మనకు పైన కలర్ వచ్చేసి అలా చేస్తే మనకు క్రిస్పీగా రావండి చెక్కలు. ఇలా మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే ఫ్రై చేసుకుంటే చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. ఇప్పుడు ఇలా జాలి గరిటెలో తీసుకొని ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం తీసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. చూస్తేనే తినాలనిపించేలా ఎంత బాగా వచ్చినాయండి, చాలా బాగా వస్తాయి. ఇదే విధంగా 1 by 1 చెక్కల్ని కాల్చుకొని ఇలా బాగా ఫ్రై చేసుకొని మనం సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి. చూస్తేనే ఎప్పుడెప్పుడు తినేయాలనిపించేలా చాలా బాగుంటాయి. కానీ సౌండ్ వింటేనే తెలుస్తుంది ఎంత క్రిస్పీగా వచ్చినాయో. చాలా క్రిస్పీగా చాలా గుల్లగా వస్తాయండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. చూడండి చూస్తేనే పిల్లలైతే అలా ఖాళీ చేసేస్తారండి. అంత ఇష్టంగా తింటారు. మీరు కూడా తప్పకుండా ఈ అటుకులతో ఒక్కసారి చెక్కలను ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇక్కడ మీకు తుంచి కూడా చూపిస్తాను ఎంత క్రిస్పీగా వచ్చినాయో. చూడండి చాలా క్రిస్పీగా అండి. సౌండ్ వింటేనే తెలుస్తుంది ఎంత క్రిస్పీగా వచ్చినాయో. చాలా క్రిస్పీగా ఉంటాయండి, చాలా గుల్లగా ఉంటాయి. టేస్ట్ మాత్రం తింటుంటే అలా తినాలనిపిస్తుందండి. చెక్కలు తింటుంటే క్రిస్పీగా మసాలా ఫ్లేవర్తో చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. ఎప్పుడు చెక్కలు చేసినా కానీ మీరు ఒక్కసారి ఈ మెథడ్లో చెక్కలు చేయండి, చాలా టేస్టీగా ఉంటాయండి. చాలా క్రిస్పీగా భలే ఉంటాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.